వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయన్నట్లు మారింది ఏపీ రాజకీయం పరిస్థితి. అధికారంలో ఉన్నంతకాలం ఎదురులేని శక్తిగా కనిపించిన వైసీపీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తలకిందులైంది. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీని కూటమి సర్కారు వెంటాడుతూనే ఉంది. ఒకదాని వెంట ఒక కేసుతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అరెస్టు చేసి వేధించారని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయడంతో సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయడం ప్రతీకార చర్య అంటున్నారు వైసీపీ నేతలు. ఇదే అంశాన్ని ఇవాళ మిడ్ డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. రఘురామకృష్ణంరాజు తాజాగా కేసు నమోదు చేయటంపై గుంటూరు నగరపాలెంలో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారాయి. దాంట్లో ముఖ్యంగా మాజీ సీఎం ఏపీ జగన్పై కూడా కేసు నమోదవటం పట్ల రాష్ట్రంలో ఒక కొత్త ఉద్రిక్త పరిస్థితులు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మారింది. ఇదే అంశంపై ఈరోజు మిడ్ డే డిబేట్లో చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే సార్. ఏంటి టోటల్గా చూసుకుంటే ఒక్కసారిగా రఘురామకృష్ణంరాజు మళ్ళీ పాత కేసుని, అంటే దాదాపు సుప్రీంకోర్టులో కంప్లీట్ అయిన కేసుని 3 ఏళ్ళకి కంప్లీట్ అయింది, మళ్ళీ దాన్ని తిరిగి తోడి మళ్ళీ గుంటూరు నగరపాలెంలో కేసు నమోదు చేయడంపై ఏం జరుగుతుంది, అసలు ఉద్దేశం ఏంటి? ఇదేమన్నా కక్ష సాధింపు ధోరణి అనుకోవాలా, లేకపోతే అప్పట్లో జరిగిన వాస్తవం బయట పెట్టలేని పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు ఇప్పుడు వాస్తవాన్ని బయటకు తీశారు అధికార పార్టీ కాబట్టి ఏమనుకోవాలి? మీకు స్వతంత్ర ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకొకటి ఏంటంటే, ఒక విషయం, మన భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టాల పరంగా ఒక వ్యక్తి ఒక నేరస్తుడిని విచారించేటప్పుడు తీసుకునేటప్పుడు ఎంత కఠినంగా కఠినమైనటువంటి దారుణమైనటువంటి నేరానికి పాల్పడినప్పటికీ కూడా విచారణలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుగుణంగానే దానికి విచారణ చేయాలి. అదే కాకుండా ఇష్టం వచ్చినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, విచక్షణ రహితంగా కొట్టడం మీద చట్టపరంగా నేరం పోలీసులు చేసినప్పటికి కూడా అక్కడ ఏం జరిగిందంటే, రఘురామకృష్ణరాజు ఎంపీ ఎన్నిక కాగానే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలితో వ్యతిరేకించి, జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాలకు వ్యతిరేకించి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకించాడు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఆయన. అలాంటి ఏమైపోయింది, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిని ఆయన ఉండనియాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అలవాటు, గత 5 సంవత్సరాలను చూసాం. సో ఇద్దరిలో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈయన మీద రకరకాల కేసులు బనాయించారు, అక్రమ కేసులు పెట్టేసి దాంట్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు సిఐడి ద్వారా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సిఐడి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సిఐడి కస్టడీకి తీసుకున్న తర్వాత కాళ్లకు తాడులు కట్టేసి ఇష్టం ఉన్నట్టు కొట్టడం జరిగింది. ఆయన హార్ట్ పేషెంట్, బైపాస్ జరిగింది, నా ఆరోగ్యం బాగలేదు, నేను ట్రీట్మెంట్లో ఉన్నా అని చెప్పేసి కూడా ఒకానొక సమయంలో ఆ దెబ్బలకు భరించలేక గడ్డాలు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి కూడా అక్కడ వచ్చింది. అయినప్పటికి కూడా ఒక పైశాచికంతో ఆ రాక్షసుడు ఏ విధంగా రాక్షసానందం పొందిండో, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వాట్సాప్ కాల్లో ఆయనను కొడుతుంటే, హింసిస్తుంటే అది చూసి ఆనందపడ్డాడంట. అలాంటి కిరాతకమైనటువంటి ముఖ్యమంత్రి, దానికి తోడుగా ఈ యొక్క సిబ్బంది, వాళ్ళు పోలీస్ యూనిఫాము, నెత్తిపైన అశోక చక్రము, భారత రాజ్యాంగ ముద్ర ఉంటుంది, ఆ టోపీ ధరించే టోపీ అనే ఒక విలువ ఉంటుందని చెప్పేసి, వేసుకున్న యూనిఫామ్కి ఒక వాల్యూ ఉంటుందని చెప్పేసి కూడా విస్మరించి జగన్మోహన్ రెడ్డి సొంత సెక్యూరిటీ గార్డ్ లాగా, వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ లాగా పనిచేశారు. అదే అధికారులు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసులు చేశారు. ఆ విషయం పక్కన పెడితే రఘురామకృష్ణరాజుకి విషయానికి వస్తే రఘురామకృష్ణరాజుని అనేక హింసించారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వాట్సాప్ కాల్లో చూస్తూ ఆయనని హింసించి, పీడించి హతమార్చమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు రఘురామకృష్ణరాజు తరఫు నుంచి అడ్వకేట్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నివేదిక కోరింది. ఓ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఈయన మీద
కస్టడీలో ఈయన పైన మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా లేదా, ఈయన పైన చేసుకున్నారా లేదా, విచక్షణ రహితంగా కొట్టారా లేదా అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్తే ఒక డాక్టర్గా సిగ్గు శరం ఉండాలి. ఆనాడు డాక్టర్ ప్రభావతి సూపరింటెండెంట్ గుంటూరు మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందం మొత్తం కస్టడీలో ఇంజురీస్ ఏం జరగలేదు, కస్టడీలో ఎవరో ఈయన మీద చేసుకోలేదు, ఇంజురీస్ అనేది లేవని చెప్పేసి తప్పుడు నివేదిక అక్కడ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో ఆయన అపీల్ చేసుకుంటే మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఇక్కడ కంటోన్మెంట్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడ మిలిటరీ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ల బృందం పరిశీలించి ఆయన కాళ్ళల్లో క్రాక్స్ ఉన్నాయి, కాళ్ళల్లో బొక్కలు విరిగిపోయినాయి, ఇది ఖచ్చితంగా కస్టోడియల్ ఇంజురీస్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా నివేదిక చేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నప్పుడు కూడా వాళ్ళ మీద ఎవరి మీద ఏ చర్యలు తీసుకోలేదు. కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం అయితే అక్కడ జరగలేదు. ఇలా ఒక ప్రజాస్వామ్యాన్ని డెమోక్రటిక్ సిస్టమ్ని బుల్డోజ్ చేసుకుంటూ వచ్చారు మొత్తం పదవీకాలం అంతా. ఇప్పుడు పదవీకాలం అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారు, ఆయన ఎక్కడ పెట్టారు అక్కడ పెట్టారు. ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజు ఉండి నుంచి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఎన్నికై వచ్చారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం పోయింది, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రభుత్వం అని చెప్పేసి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ప్రభుత్వం కాబట్టి ఈరోజు మళ్ళీ పోలీసులను ఆశ్రయించి చట్టబద్ధంగా వారు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిందాక దాని మీద విచారణ జరుగుతుంది. దీని మీద ఈ వైఎస్ఆర్ కుక్కలు మళ్ళీ మరుగుతున్నాయి. కక్ష సాధింపు కక్ష ఎందుకు రా నాయన? కక్ష అంటే ఇంట్లోంచి తీసుకొచ్చి కొడతాం మేము. మాకు దమ్ము లేదా, ధైర్యం లేదా, మాకు పౌరుషం లేదా? పిచ్చి కుక్కలను వదిలేసినాం కదా, నాని వంశీని. రైట్. అదే మా కార్యకర్తలు మా నాయకులు ఒక్క కన్నెర్ర చేస్తే మీరు బతికి ఉంటారా ఈరోజు? అదే మా కార్యకర్తలు ఉంచుతారా మిమ్మల్ని? మేము ఈరోజు కక్ష సాధింపు చర్యలకు పోవట్లేదు. మీరు చేసిన దళిద్రాన్ని మేము కడగడానికే, మీరు చేసిన అరాచకాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేయించాలని చెప్పి ఒక అభివృద్ధి మా ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఈ కుక్కలను, పిల్లలను, పందులను మేము పట్టించుకోవట్లేదు. అప్పట్లో రఘురామకృష్ణరాజు జీజేఎస్ హాస్పిటల్లో ప్రభావతి గారి సర్టిఫికేట్ కానివ్వండి, దాని తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని రీకాల్ చేయడం కానివ్వండి, అటుపక్క డిఫెన్స్ హాస్పిటల్లో జరిగినటువంటి పరిస్థితికి అవును నిజంగానే కాల్లో క్రాక్స్ ఉన్నాయి అని ఇచ్చిన సర్టిఫికేట్ కానివ్వండి, ఏదేమైనా అప్పట్లో జరిగింది అది అన్యాయం అంటూ అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు. సరే, దాని మీదే మళ్ళీ చర్చించే ముందు ఇప్పుడే మనతో పాటు జాయిన్ అయ్యారు వైసీపీ రాష్ట్ర నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే. మీట్లో ఉన్నట్టున్నారు సార్, చూసుకోండి. నమస్తే అండి రహీం గారు. నమస్తే. రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెంలో కేసు నమోదు చేయటం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఏ3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా పెట్టడం జరిగింది. అప్పట్లో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడంతో పాటు అతని మీద ప్రయోగించిన 3rd డిగ్రీ మీద అతను పడ్డ బాధలో అప్పుడు చాలా మంది మీద చాలా రకాలుగా అప్పట్లో ఎన్నో జరిగినాయి, కేసు పెట్టారు, మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, ఆ కేసు 3 ఏళ్ల తర్వాత కొట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని తిరగదోడి గుంటూరు నగరపాలెం కేసు నమోదు చేయడం, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. ఏమంటారు? మీ పార్టీ స్టేట్మెంట్ ఇది రివెంజ్ పాలిటిక్సా, లేకపోతే అప్పట్లో మీ దెబ్బకు భయపడి మాట్లాడలేని రఘురామకృష్ణరాజు మళ్ళీ కేసుని తిరగదోడారనుకోవాలా, ఏమనుకోవాలి? ఆయన సుప్రీంకోర్టులోనే కంప్లైంట్ చేశారు, సుప్రీంకోర్టులోనే దాని మీద విచారణ జరుగుతుంది. ఇది కొత్తగా పోలీస్ స్టేషన్ లో ఇచ్చే కంప్లైంట్ మీద పెద్ద విషయం ఏమి ఉండదు. అది పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది తెలుస్తుంది. విచారణ పూర్తి అయితే కోర్టు తీర్పే శిరోధార్యంగా ఈయన ఇచ్చిన కంప్లైంట్, ఇప్పుడు పోలీసులు కట్టిన ఎఫ్ఐఆర్, దానివల్ల పెద్దగా మార్పులే ఉండవు. కాకపోతే మేము ప్రజా పరిపాలన చేస్తాం, ప్రజల కోసం మేము ట్రాన్స్పరెన్సీగా పరిపాలన చేస్తాం, కక్షపూరితమైన చర్యలు ఏమి చెయ్యము, తీసుకోము అని చెబుతూనే నోటితో ఒకటి మాట్లాడుతూ నొసులెక్కిరిస్తున్నట్టుగా సామెత చందంగా ఈ 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న దాడులు అవనివ్వండి, అవి పత్రికల మీద అవనివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా మీద అవనివ్వండి, యూట్యూబర్స్ మీద అవనివ్వండి, సోషల్ మీడియా వాళ్ళ డెవలపర్స్ మీద అవనివ్వండి, ఒక్కొక్కరి మీద జరుగుతున్న దాడులు, ఆస్తుల ధ్వంసం, వీటన్నిటి మీద మనం ఒకసారి కనుక ఆలోచించి చూస్తే వీళ్ళు పరిపాలన కంటే కేవలం కక్ష సాధించుకోవడం కోసం మాత్రమే అధికారాన్ని, ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పక తప్పదు.
ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిన్న ఇచ్చిన జీవోలో నీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నావు, నీకో 15,000 నీకో ఓకే మాట్లాడదామండి, దాని మీద మాట్లాడదాం రావు గారు, దాని మీద మాట్లాడదాం. ప్రజెంట్ టాపిక్ రఘురామకృష్ణరాజు మీద మాట్లాడుకుంటే అప్పట్లో ఓకే మీరు చెప్పిన జీవోల మీద మాట్లాడుకుందాం, సమయం చాలా ఉంది, జీవోల మీద మాట్లాడుకుందాం కాదంటలేదు. ప్రస్తుతం జరిగినటువంటి రఘురామకృష్ణరాజు కేసు సంబంధించి అప్పట్లో మీ పార్టీ ఎంపీ మొదటి నుంచి కూడా అతనికి పార్టీ ముఖ్యము, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పట్లో మా నాయకుడు మా రాజు అంటూ పొగుడుతూనే ఉన్నారు. అప్పటికి కూడా అయినప్పటికీ కూడా మొదటి నుంచి పార్టీలో జరుగుతున్న అన్యాయం మీద వ్యతిరేకత మీద వీడియోలు చేస్తూ ఉన్నారు. ఒకసారి పార్లమెంట్లో యాదృచ్ఛికంగా మోడీ ఎదురైతే చేతులు కలిపారు అని అప్పటి నుంచి అనుమానిస్తూ మీ ఎంపీని చివరికి పొమ్మన లేక పొగబెట్టినట్టు అతని మీద ప్రతీకార ధోరణితో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చినాయి? మీ పార్టీ ఎంపీనే అరెస్ట్ చేసి ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా అతనికి రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతను ఈ రోజు ఎక్స్ఎంపీగా ఉన్నాడు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భిక్ష. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఎంపీ స్థాయిలో కూడా కొనసాగలేక ఎవరు సీట్ ఇవ్వక ఎమ్మెల్యే స్థాయికి పడిపోయి ఎమ్మెల్యే ఈ వరవడిలో ఈ గుడ్లో మెల్లలాగా కొట్టకొచ్చాడు. ఆయనేమి పెద్ద నాయకుడు కాదు, ఆయన చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికో ఏదో షేక్ హ్యాండ్ ఇస్తే మేము బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మేము ఎక్కడా కూడా మా పార్టీలో ఉన్నంతసేపు ఆయన ఎంత నోరు పారేసుకున్నా, ఎన్నిసార్లు ఆయన వల్గర్ లాంగ్వేజ్ వాడినా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఆయన పేరు కూడా ప్రస్తావించలేదు. మీరు అది గమనించాలి, ఆయన పేరు కూడా ప్రస్తావించలేదు. ఇంకా రఘురామకృష్ణరాజు గారి మీద మాకేం కక్ష ఉంటుందండి? దారిని పోతే బర్రె ఎదురు వచ్చింది, గొర్రె ఎదురు వచ్చింది, పిల్లి ఎదురు వచ్చింది, కుక్క ఎదురు వచ్చింది. వాటన్నిటి మీద మేము కక్ష కడతామండి? మాకు అవసరమా అండి కక్ష కట్టడానికి? ఆయన స్థాయి ఎంత? అప్పట్లో అరెస్ట్ చేసినప్పుడు మీ పార్టీలో ఉన్నారు కదా, అప్పట్లో అరెస్ట్ అయినప్పుడు మీ పార్టీలో ఎంపీగానే కొనసాగుతున్నారు. 164 మందిలో ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఏదో కంప్లైంట్ ఇస్తే మేమేదో భయపడటానికి మేమన్నా అల్లటప్ప నాయకులు అనుకున్నారా? మా నాయకులు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? మీరు క్లియర్ గా చట్టం ఉంది, న్యాయ విచారణ జరుగుతుంది. న్యాయ విచారణ జరిగినప్పుడు ఆయన కంప్లైంట్ లో నిజం ఎంత లేదా కక్షపూరితంగా పెట్టారని చెప్పేది తెలుస్తుంది. తెలిసిన రోజు ఈ మాట్లాడే వాళ్ళందరూ తెల్ల మొఖాలు వేస్తారు. తెల్ల మొఖాలు అయితే ఖాయం. మరి అది కాదు అరెస్ట్ అయ్యి అప్పట్లో అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. అతను అప్పుడు ఇంకా ఎంపీగా కొనసాగుతున్నారు. మళ్ళీ మీ పార్టీ ఏ స్టాండ్ ఎందుకు తీసుకోలేదు? మీరు చెప్పినట్టు ఆయన తప్పు చేశారనో తప్పు చేయలేదనో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. మళ్ళీ ఎందుకు అప్పుడు మీ పార్టీ సైలెంట్గా ఉంది, జరుగుతున్న వాటి అన్నిటిని కూడా పరిణామాలను చూస్తూ ఊరుకుంది? మౌనం 100 యుద్ధాలతో సమానం. అతని క్యారెక్టర్ ఏంటో అతనే బయట పెట్టుకునే రోజు రోజుకి వస్తూనే ఉంటది. మీరే కంగారు పడక్కర్లా. ఇప్పుడు ఉన్న పార్టీలో కూడా, ఇప్పుడు ఉన్న స్థానంలో కూడా ఎంతకాలం నిబద్ధతతోటి కొనసాగుతాడో మీరే చూడబోతారు. బీజేపీ ఎందుకు వద్దన్నది, బీజేపీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు, జనసేన ఎందుకు ఇవ్వలేదు, చివరికి పెండింగ్ పెట్టి చివరిలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ త్వరలో బయటకు వస్తే మీరేమి అతని గురించి అతనేదో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ప్రతివాడు హీరో అవడం. అది నిరూపించుకొని అతనికి నిజంగా అన్యాయం జరిగిందని న్యాయపరంగా జ్యుడిషియల్ పరంగా నిరూపించుకున్నప్పుడు అంటే వెంకటేశ్వర రెడ్డి గారు రఘురామకృష్ణరాజు ఓకే వ్యక్తిత్వం గురించి అలా ఈ పార్టీలు కూడా ఉంటాడా, లేకపోతే ఈ పార్టీలు ఇలాగే మాట్లాడతారా? రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెంలో పెట్టిన కేసు మీద మన ఈ డిబేట్లో ఇప్పుడు నమస్తే అండి రావు గారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక కొత్త మాట ఒకటి అన్నారు. ఏమనంటే రఘురామకృష్ణరాజు యొక్క మనస్తత్వం, ఆయన క్యారెక్టర్ ఎలాంటిది, ఎలా మాట్లాడతారు అంటూ అతనికి బీజేపీ కూడా టికెట్ ఇవ్వడానికి చివరి వరకు నిరాకరించింది. కాబట్టి అతని మనస్తత్వం అందరికీ తెలుసు అంటేనే ఒక కొత్త అభియోగం మోపారు. ఈ పార్టీలో కూడా ఎక్కువ కాలం కొనసాగలేరు, కావాలంటే చూస్తూ ఉండండి అన్నారు. రహీం గారు, ఇప్పుడు బీజేపీ టికెట్ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి గెలిచారు అది సమస్య కాదు. మనం చర్చించే విషయం ఏంటంటే
వాళ్ళ కంప్లైంట్ రాసింది చూడండి. డ్యూరింగ్ హిజ్ డిటెన్షన్ హీ వాజ్ సబ్జెక్టెడ్ టు ఫిజికల్ అబ్యూస్ ఇంక్లూడింగ్ బీయింగ్ బీటెన్ అండ్ అటెంప్ట్ టు సఫోకేట్ హిమ్ బై సిట్టింగ్ ఆన్ హిస్ చెస్ట్ అండ్ చోకింగ్ హిజ్ హార్ట్ హీ సెడ్. అంటే ఆయనకు సఫోకేట్ అయ్యి అయినంత వల్ల ఆ చిత్రవదలతోటి ఆయన చనిపోయే విధంగా అంత చిత్రహింసలు పెట్టారు. వారిపైన ఈరోజు చూడండి ఎన్ని సెక్షన్ 167, 197, 307, 326, 465, 506 అండ్ 34 ఐపీసీ కింద ఈ సెక్షన్ల పలానా సెక్షన్స్ కింద జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ నలుగురు పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఇంకెవరికి కానీ సంబంధం లేనటువంటి విషయం. రఘురామకృష్ణరాజు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కానీ ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని వ్యక్తిగత కారణాల చేత నీ మీద నీకు ఆయనకు నడవకొని ఆయనతో పడనికుంటా ఆయనతో విభేదించి ఆ విభేదాల కారణంగా ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా పోలీస్ అధికారులని ఒక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసావో వాడుకున్నావో దుష్ప్రయోగం చేశావో ఒక ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తికి ఆ రోజు స్వేచ్ఛ లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏమై ఉంటుంది గత 5 సంవత్సరాల పదవీ కాలం మీరు ఆలోచించండి. ఇది జరిగిన విషయం. ఒక ఎంపీగానే కంప్లైంట్ నాకు అన్యాయం జరిగింది నా పైన ఇలాంటి దాడి చేశారు ఒక ప్రభుత్వమే నా పైన దాడి చేసిందని చెప్పేసి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలా? కంప్లైంట్ తీసుకుని నాదేవుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు నివేదిక అడిగితే కూడా సిగ్గు తప్పిన డాక్టర్లు తప్పుడు నివేదిక ఇచ్చారు. నడి రోడ్డు పైన చెప్పులతో కొట్టాలి వాళ్ళని. ఒక డాక్టర్ అయి ఉండి ఒక వ్యవస్థకు సూపరింటెండెంట్ అయి ఉండి ఇలాంటి తప్పుడు నివేదికలు ఇస్తారండి? సిగ్గు శరం ఉండాలి అసలు. ఇలాంటి దుర్మార్గమా? ఏమైంది? మిలిటరీ డాక్టర్లు ఎగ్జామినేషన్ చేశారు కదా, వీళ్ళ కస్టడీలో ఇంజురీలు అయినాయని చెప్పేసి నిర్ధారించారు కదా. అయినాక కూడా ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి, బుద్ధిలేని ముఖ్యమంత్రి, సోయిలేని ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని అసలు వాళ్ళ మీద ఇంత చర్య తీసుకోలేదు. ఇది ఎక్కడి ప్రభుత్వం? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. వీళ్ళకి ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదు ఈరోజు. ఆంధ్రప్రదేశ్లో దొంగలు ఏ విధంగా జైలు నుంచి వచ్చినాక దొంగలు బయట సమాజంలో దాచుకొని తిరుగుతారో ఆ విధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులంతా దాచుకొని తిరుగుతున్నారు. బండ్లకు జెండాలు బీకేసి తిరుగుతున్నారు. ఇది వాళ్ళ గతి పట్టిన గతి. ఆ రోజు ఒక ఎంపీకి అన్యాయం జరిగింది, ఆయన వ్యక్తిగతంగా నాకు అన్యాయం జరిగింది, నేను భారతదేశంలో ఉంటున్నాను, ఇంత మొత్తం బిగ్గ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మొత్తం ఇంత వరల్డ్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, నాకు నా ప్రజాస్వామ్య హక్కులని కాలరాశారు ప్రభుత్వమే స్వయంగా. ఇంకా నేను ఎంపీకి ఆ విధంగా ఉంటే సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా నేను మీద పోరాటం తీస్తా, న్యాయ పోరాటం చేస్తుంది, తప్పేముందల్లా. అప్పట్లో థర్డ్ డిగ్రీ జరిగిన తర్వాత భయపడ్డారనుకోవాలా రఘురామకృష్ణరాజు? ఎందుకంటే అప్పట్లో వరుసగా ఒక వెబ్ సిరీస్ లాగా రోజుకొకటో లేకపోతే 2 రోజులకు ఒకసారి వీడియోస్ పార్టీలో జరుగుతున్న అన్యాయం మీద రాష్ట్ర ప్రజల మీద వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉండేవాడు అప్పుడు వరుసగా రఘురామకృష్ణ. ఆ తర్వాత థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత ఆపేశారు వీడియోస్ రిలీజ్ చేయడం. వారు ఒక ఎంపీ మాత్రమే. అప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తికి 45 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు అక్రమ కేసులు పెట్టి 53 రోజులు నిర్బంధించి ఆ తర్వాత వారికి వెస్టర్న్ టాయిలెట్ కూడా లేకుండా నీకు ఇష్టం ఉన్నట్టు సెల్లో ఇబ్బందులు పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందావు కదా దుర్మార్గుడు. ఈ దుర్మార్గం కాదా? అదే నీకు అలాంటి నాయకులు, అలాంటి సీనియర్ నాయకులు, అలాంటి తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని హింసించావు కాబట్టి నీకు ఉసురు తగిలింది ఈరోజు. తెలుగుదేశం కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు తగిలింది ఈరోజు. ఇది అన్యాయం కాదా? ఆయన వ్యక్తిగతంగా పోరాడుతున్నారు. చట్టం తన పని తను చేసుకోబోతుంది. ఖచ్చితంగా మీలాగా మేము అధికారులని మా యొక్క సొంత సెక్యూరిటీ గార్డ్ లాగా మా ఇక్కడ పెంపుడు కుక్కల్లాగా వాడట్లేదు. ఈరోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా నాయకులు మారచ్చు, నాయకులు భ్రష్టు పట్టించవచ్చు, ఈ అధికారులు అక్కడే ఉండాలా. అధికారులు ఒక ఐఏఎస్ అధికారులు వాళ్ళ యొక్క అటెండర్లు కాదు అని చెప్పేసి వాళ్ళనే పెట్టుకుని కొనసాగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవును, అధికారులు ఏ విధంగా ఉండాలా, ఆ ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేయాలనే దాని మీద మళ్ళీ మాట్లాడదాం. దాని మీద వద్దాం. అదే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, అప్పుడు సిఐడి డీజీ ఎవరైతే సునీల్ కుమార్ ఉన్నారో అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపింది అతనే, చివరికి నా మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది అన్నట్టు రఘురామకృష్ణరాజు ఈ కంప్లైంట్ రాశారు. అదేవిధంగా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ప్రభావతి ఎవరైతే గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ప్రభావతి మీద చేశారు. అంటే అప్పుడు మీ పార్టీ ధోరణి నిజంగా అతని మీద థర్డ్ డిగ్రీ జరగలేదా? అవన్నీ అప్పట్లో ప్రభావతి ఇచ్చింది కూడా కరెక్టేనా? జరగలేదంటారా దాడి? రహీం గారు, ఒక చిన్న మాట,
నేను కంప్లీట్ గా వివరణ ఇస్తాను. దయచేసి Okay. నా సమయాన్ని నాకు ఇచ్చి దయచేసి ఇంటరప్ట్ అవ్వకుండా ఓకే ఓకే పూర్తిగా జవాబు చెప్పండి, మీరు చెప్పండి. చెప్పిన Okay. ప్రశ్నలకు దాని ఓకే, జరిగిందా, ఓకే. జరగలేదా? లేదు, ఒక్క జవాబు చెప్పిన తర్వాత రావు గారు వెంకటేశ్వర రెడ్డి గారు క్లారిటీ ఇస్తా ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. కొద్దిగా పూర్తిగా నన్ను పూర్తి చేయని రైట్ రైట్ మీకు కావాల్సిన సమయం ఇస్తున్నా. ఓకే చెప్పండి. గత ప్రభుత్వము తప్పులో పొరపాట్లో గ్రహపాట్లో చెయ్యబట్టే మేము ప్రతిపక్షంలోకి వచ్చాం, విపక్షంలోకి వచ్చాం. అంతకు ముందు 14 నుంచి 19 వరకు ఇదే ఎన్డీఏ కూటమి పొరపాట్లో గ్రహపాట్లో తప్పులో ఒప్పులో చేయబట్టే ఆ రోజు మాకు అధికారం వచ్చింది. ఇప్పుడు నెల రోజులైంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి. పరిపాలన కొనసాగించాల్సిన ప్రభుత్వం, పరిపాలన చెయ్యాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాలను గతంలో చేసిన వాటి మీద ఇంకా ప్రశ్నలు వేస్తూనే ఉందంటే వాళ్ళకి అధికారం ప్రజలు ఇచ్చారా ఇవ్వలేదా, వాళ్ళు అధికారంలోకి వచ్చారా రాలేదా, వాళ్ళ టైంలో జరిగే వాటికి కూడా సమాధానం మేము విపక్షంలో ఉండి మేము చెప్పాలంటే ఇప్పుడు కేసు పెట్టింది వాళ్ళ ప్రభుత్వ హయాంలో మా నాయకుల మీద కేసు పెట్టారు, విచారించుకోమని చెప్తున్నాం. న్యాయస్థానాలకు కట్టుబడి న్యాయ తీర్పులకు కట్టుబడి మేము ఉంటామని చెప్తున్నాం. అదే సైమల్టేనియస్ గా వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చేసిన వాళ్ళన్నిటి మీద చర్యలు తీసుకోమనండి. ఆ చర్యలు విచారణలు శాఖాపరంగా శాఖల వారీగా ఒక షెడ్యూల్ విడుదల చేయమని అడుగుతున్నాం. మీ ఎన్ని రోజుల్లోపు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల మీద అక్రమాల మీద మీరు విచారణ కంప్లీట్ చేస్తారు, ఎంత దోషులు ఎవరెవరు ఉంటే ఎన్ని రోజుల్లో మీరు శిక్షలు తీస్తారు, ఒక షెడ్యూల్ విడుదల చేయండి. అట్ ది సేమ్ మీరు ఏ మాటలు అయితే ఇచ్చారో, ఏ మేనిఫెస్టో అయితే ఇచ్చారో, ఏ మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి ఎన్డీఏ కూటమి వచ్చిందో ఆ కూటమి అధికారంలోకి వచ్చిన కూటమి మీరు పరిపాలనలో మీరు ఇచ్చే పథకాలకు కూడా ఒక షెడ్యూల్ విడుదల చేయమంటున్నాం, ఒక షెడ్యూల్ విడుదల చేయమంటున్నాం. నేనేమంటానంటే నిన్న అమ్మఒడికి సున్నం పెట్టి, తల్లికి వందనకి కన్నం పెట్టి సున్నం రాసి నలుగురికి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చి ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి అన్ని పిట్ట కథలు కాకమ్మ కథలు రోజుకొకటి పాలిటిక్స్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన మాట మీద నిలబడి మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు జరపండి. మీరు అట్లనే గతంలో చేసిన నేరాలన్నిటి మీద విచారణ చేయండి, శిక్షించండి, తప్పు లేదు. మాట తప్పి ముందే చెప్పారు ఫ్రీ ఇసుక అని చెప్పేసి జీవో ఒకటి ఇసుక విధానం ఒకటి, ఫ్రీ అని పబ్లిసిటీ ఒకటి, ఇట్లా 3 సిలిండర్లు ఎట్టిపోయినాయి. వెంకటేశ్వర రెడ్డి గారు నెల ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 30 రోజులైంది. వెంకటేశ్వర రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 30 రోజులైంది. మీరు చెప్పినట్టుగానే సూపర్ 6 మీద అడిగే అర్హత ఉంది, కానీ దానికి కొంత సమయం ఉంది. ఇప్పటికే సూపర్ 6 లో భాగంగా 2 పథకాలు, ఒకటి డిఎస్సి వినండి, ఒకటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేశారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం చెప్పిన విధంగానే నెల రోజుల్లో చెప్పిన వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఓపిక పట్టండి. వెంకటేశ్వర రెడ్డి ఒక్క నిమిషం ఓకే రావు గారు మీరు కంటిన్యూ చేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి, మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే మీరు చెప్పే వాటికి నిజంగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 30 రోజులైంది. చెప్పిన సూపర్ 6 లో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, అదేవిధంగా విసుక పాలసీ ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొంత సమయం ఉండాలి. అడగటానికి కూడా ప్రతిపక్షాలు కూడా కొంత సమయం వాళ్ళకి ఇవ్వాలి. ఓకే దాని మీద కాదు, టాపిక్ వచ్చి రఘురామకృష్ణరాజు మీద, దాని మీద మాట్లాడదాం. పథకాల గురించి, మసిబుసి మారేడు గురించి మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. ఏమంటే రావు గారు వెంకటేశ్వర గారు చెప్పినట్టే వెంకటేశ్వర గారు చెప్పినట్టే ఇటు రఘురామకృష్ణరాజు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తప్పు జరిగితే వాళ్ళ హయాంలో ఒక అధికారం వాళ్ళకే ఉంది.
కాబట్టి దాని మీద ఏం కేసులు వేసుకుంటారో విచారణ చేస్తారో చేయమనండి తప్పులేదు అంటారు వెంకటేశ్వర, దానికి ఏమంటలేదు. వాస్తవంగా చూస్తే రఘురామకృష్ణరాజు గారి విషయమే కాకుండా ఇటు పక్క నిన్న చూస్తే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి మీద కూడా మరీ కేసు తిరగదోడి చాలామంది దాని 79 మంది దాకా వాళ్ళ పేర్లు బయటకు తీసుకెళ్ళినారు. ఇవన్నీ వాస్తవంగా రివెంజ్ పాలిటిక్స్ అనుకోవాలా ఏమనుకోవాలి? మీ పార్టీ వరుసగా ఇవన్నీ కేసు తోడు దాన్ని బట్టి ఏమనుకుంటారు రాష్ట్ర ప్రజలు? రహీం గారు ఒక చిన్న రావు గారినే మాట్లాడినవ్వండి. నాదొక ప్రశ్న. సరే చెప్పండి. నాదొక ప్రశ్న, రావు గారినే మాట్లాడినవ్వండి. ఒకటే ఒక ప్రశ్న చెప్పండి. వాళ్ళు చేసిన విచారణ మీద వేసే కేసుల మీద ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. దానికి డిబేటబుల్ ఎందుకండి? టైం వేస్ట్. వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అధికారం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం పైన కింద ఉంది. వాళ్ళని అధికారంలో నేరస్తులందరినీ శిక్షించమనండి, తప్పులేదు. కానీ విషయాలను డైవర్ట్ చేస్తూ డిబేట్లు వీటి మీద జరగాల్సింది, ప్రభుత్వం మాట తప్పిన వాటి మీద జరగాల్సింది, డిబేట్లు వాటి మీద జరగడం అనేది పూర్తిగా 30 రోజులండి. మీడియా వారు వెంకటేశ్వర రెడ్డి గారు పూర్తిగా 30 రోజులే, అప్పుడే మాట తప్పటం ఎలా అనుకుంటాం? 30 రోజులే. ప్రశ్నించాల్సిన మీరు, ప్రతి ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాల్సిన మీరు. వెంకటేశ్వర రెడ్డి గారు ఓకే, మీ దగ్గరకు ప్రభుత్వం వచ్చి 30 రోజులే, ప్రతి సమస్య మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు, చెప్పాలి, మాట్లాడదాం దాని మీద. వెంకటేశ్వర రెడ్డి గారు వస్తాను. రహీం గారు చెప్పండి. ఇప్పుడు మనం ఒక పార్టీ తరఫు నుంచి ప్రతినిధిగా మాట్లాడుతుంటే పార్టీ ఒక స్టాండ్ చెప్పాలా. నేను సూటిగా అడుగుతున్నా, రఘురామకృష్ణని కొట్టారా కొట్టలేదా? పోనీ కట్టెలతోట తమలపాకులతోట కొట్టారా? ఏదో చెప్పండి, కొట్టినరా కొట్టలేదా అని. మేము తప్పులు చేశాము అది చేశామంటే కొట్టలేదని చెప్పేసి నివేదిక ఇచ్చారు. మీ ప్రభుత్వంలో హయాంలో పనిచేసినప్పుడు ఆ యొక్క సూపరింటెండెంటే డైరెక్ట్ ఏం దాడి జరగలేదు, కస్టడియల్ ఇంజురీలు ఏం లేవని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది, నివేదిక ఇచ్చడం జరిగింది. ఆ నివేదికని మిలిటరీ డాక్టర్లు డైరెక్ట్ చూపించారు, నివేదిక ఇచ్చారు, లేదు కస్టడీలో ఇంజురీస్ అయినాయి అని చెప్పేసి. ఆ డాక్టర్ పైన మీరు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు, ఎవరు చర్యలు తీసుకోలేదు. అప్పట్లో రఘురామకృష్ణరావు ఇంకో అభియోగం కూడా మోపారు. అప్పట్లో ఎవరైతే ఆ 3rd డిగ్రీ జరుగుతున్న రూమ్లో అధికారితో పాటు బయట వ్యక్తులు కూడా మొహానికి ముసుగేసుకుని వచ్చారు, వాళ్ళు దౌర్జంగా మధ్య హత్యా ప్రయత్నం చేశారంటూ కూడా చెప్పారు. బయట వ్యక్తులు ముసుగేసుకొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాకూడదు? ఎవరైనా కావచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు. సొంత బాబాయినే గొడవలతో కొట్టి ఒకడు ఆత్మహత్య అంటాడు, ఒకడేమో హార్ట్ అటాక్ అంటాడు. అలాంటి చిత్రీకరించిన వ్యక్తులు ఏమైనా చేయొచ్చు. నేరగాళ్ళు పరిపాలిస్తున్న ప్రాంతం అది. రహీం గారు అలాంటి పరిపాలన కొనసాగించినప్పుడు వీళ్ళు ఒప్పుకోవాలా? మా వాళ్ళు కొట్టారని చెప్పి ఒప్పుకోవాలా? ఒకవేళ అధికారులు కొట్టిందని చెప్పేసి నివేదిక ఆ రోజు ప్రభుత్వం కోర్టుకు వెళ్తే ఇట్లా అధికారులు ఎవరి ఆదేశాల మేరకు కొట్టారని చెప్పేసి వాళ్ళు తెర వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు బయటకు వస్తారు కదా. ఏ విధంగా తెలంగాణ ఫోన్ టాపింగ్ వెనుక ఎవరున్నారో బయటకు వచ్చింది కదా, అదే విధంగా వస్తుంది. కాబట్టి అధికారులు దాచిపెట్టారు. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా నేను ఒక డాక్టర్ అయి ఉండి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఒక వ్యవస్థకు సూపరింటెండెంట్ అయి ఉండి నువ్వు ఇలాంటి తప్పు నివేదిక ఇస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మీరు కంప్లైంట్కి నేను స్వయంగా లెటర్ రాస్తాను. ఖచ్చితంగా ఆమెకు డీబార్ చేయాలా, ఆమెకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలా, కాకుండా ఆమె ప్రాక్టీసింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయాలా. ఇలాంటి దరిద్రం అండి. ఒక డాక్టర్ అయి ఉండి ఒక వ్యక్తికి ఇంజరీ జరిగినాక కూడా ఏమీ జరగలేదని చెప్పేసి నువ్వు నివేదిక ఇస్తే నువ్వు మనిషివా పశువు? అసలు నీకు అర్హత ఉందా ఒక సూపరింటెండెంట్ కొనసాగడానికి? ఇలాంటి కార్యక్రమాలు చేశారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇన్ని 30 రోజులు అయింది, శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు, పత్రాలకు విడుదల చేస్తారా, హామీలు చేస్తారంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, మీకు ప్రశ్నించే అధికారం లేదు. మీరు ఊరుకోవాలా, చూస్తుండాలా? మీకు 11 సీట్లు ఇచ్చారు, ఆ 11 సీట్లు కూడా 11 మంది కూడా అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి, మమ్మల్ని ఎదుర్కోండి, మేము అడిగే ప్రశ్నలకు జవాబు చేయండి. మీరు చేసిన దొంగతనాలన్నీ బయటకు తీస్తాం. మేము దొంగతనాలు చేసి ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ పొంది పెట్టారు, ఎక్కడ పాత పెట్టారు అని చెప్పండి, మేము అన్ని బయటకు తీస్తాం. అది బాధ్యత. ప్రజలు మీకు ఎదుర్కోమని చెప్పేసి 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు 2 కాళ్ళ మీద నడిచాడికి రండి, వచ్చిన తర్వాత కూర్చోండి. మీకు బాధ్యత, మీకు మర్యాదపూర్వకంగా మా యొక్క అంటే రావు గారు అంటే పార్లమెంట్ అసెంబ్లీ, మా లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తే కూడా రాలేదు, స్పీకర్ ఎన్నికల్లో కూడా రాలేదు. ప్రజాస్వామ్యం మీకేం నమ్మకం ఉందండి? మీకు అర్హత ఉందా? రావు గారు అదే ఇప్పుడు రఘురామకృష్ణ వారి కేసు తీసుకుంటే కూడా ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తుంది ఇది కేవలం కక్షపూరితం అంటున్నారు. దానికి తోడు చూసుకుంటే రాష్ట్రంలో గత 10-15 రోజులు జరుగుతున్న వాతావరణం కూడా రివెంజ్ పాలిటిక్స్ అనలేము, కానీ
దాదాపుగా పాత విషయాలన్నీ కూడా మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. ఇది చూస్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గత 2-3 రోజుల క్రితం చూస్తుంటే ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఆస్తులు కోల్పోయారో, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఖచ్చితంగా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళపైన శిక్ష కావాలి కదా, వాళ్ళని శిక్షించాలి కదా. తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా కక్ష సాధన చర్యకు పోవట్లేదు. ఎవరిపైనైతే దాడి జరగబడిందో, ఎవరిపై దాడులు ఎదుర్కొన్నారో, ఎవరిపైనైతే ఈ యొక్క అఘాయిత్యం జరిగిందో వాళ్ళు స్వయంగా ప్రభుత్వం చట్టపరంగా వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు. చట్టం తమని తాను చేసుకుపోతుంది. వీళ్ళకెందుకు కడుపు అంటే ఇప్పుడు ఎందుకు బయలుపడుతుంది? ఓకే ఓకే రైలు కంప్లైంట్ ఇస్తుంటే ప్రతి జిల్లాలో కంప్లైంట్లు నమోదవుతుంది. చట్టం తీసుకోబోతుంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. వాళ్ళు అన్నమాటంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఎంక్వైరీలు వేయండి, చర్యలు తీసుకుని చెప్తున్నారు కదా. చేస్తాం, ప్రతి జిల్లాలో నమోదవుతుంది. మేము చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేయకముందే వైసీపీ నాయకుడు అన్నవాడు ఒక్కడు ఆంధ్రప్రదేశ్ లో మిగులుతాడా? రైట్, దాని మీద మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఓకే, నాయకుడు కూడా మిగలడు. మీరు చెప్తున్న వాటిలో నిజంగానే ప్రతిపక్షాల మీద కుట్ర జరుగుతుంది, కావాలని ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. ఓకే, దానికి మేము కాదు, ఇది రివెంజ్ పాలిటిక్స్ కాదు, చట్టం తరపున చేసుకోబోతుంది అంటున్నారు ఏఎస్రావు గారు. అదేవిధంగా నేను చూస్తే గన్నవరంలో ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందో దాదాపు 79 పేర్లు బయటకు తీశారు. దాంట్లో వల్లభనేని వంశీ గత నెల 7 నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా తెలియదు, కనబడలేదు. ముఖ్యంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారనే పుకారు కూడా ఉంది. దీని మీద ఏమంటారు? ఈ విధంగా టీడీపీ పార్టీ ఆఫీస్ అప్పుడు దాడి జరిగినట్టు వాస్తవమే కదా, దాని మీద ఇప్పుడు అధికారులు చేస్తున్నారు, ఇదంతా రివెంజ్ పాలిటిక్స్ అంటారా కాదంటారా, ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఎవరు నేరం చేసినా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. అయితే చర్యలు మొదలవుతా మీ పార్టీలో మిగిలిన పరిస్థితి ఉందా చూడండి. ఫస్ట్ చర్యలు తీసుకోలేదు ఇంకా చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మాట్లాడండి. ఎన్టీవీని సాక్షిని బ్యాన్ చేస్తారు, డిబేట్ లో వచ్చే మాబోటి వాళ్ళ గొంతు నొక్కుతారు, యూట్యూబర్స్ ని చావగొడతారు, ధ్వంసం చేస్తారు, ఛానళ్లు మూసేస్తారు. మళ్ళీ మీరు మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తామని పక్షపాతం వచ్చి నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే చెప్పండి. వాటితో పాటు 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన ఆస్తుల ధ్వంసం మీద గాని, హత్యల మీద గాని, ఛానళ్ల మీద దౌర్జన్యాలు గాని, దక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలో గాని ప్రతి దాంట్లో ఎంత మంది మీద చర్యలు తీసుకున్నారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టారు, ఎంతమందిని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు, ఇవన్నీ కూడా చెప్పమని అడుగుతున్నాం. మీరు చర్యలు తీసుకున్నవన్నీ, ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నవన్నీ, తీసుకోవాల్సినవన్నీ తీసుకోండి. కాకపోతే ఈ ప్రత్యక్షంగా రక్తపమడుగులో ఒక జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నన్ను చంపేస్తున్నారు, పోలీసులు నేను కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు అని చెప్పేసి ఒక మేజిస్ట్రేట్ దగ్గరికి రక్తపమడుగులో ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. రఘురామకృష్ణరాజు గారికి ఒక ఎమ్మెల్యే కేసు ఇస్తే కేసు కట్టడం ఏముందండి, పెద్ద పని ఉంది. సామాన్యుడు ఇచ్చిన కేసులు తీసుకుంటున్నారా? 8 ఏళ్ల బాలిక చనిపోతే రేప్ చేసి చంపేస్తే ఇంతవరకు ప్రభుత్వం దాని మీద స్పందించి చర్యలు తీసుకొచ్చేంతగల. లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడేది, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే హక్కు మీకున్నది అసలు? గత 5 సంవత్సరాలు మీరు పరిపాలన చూసుకొని లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడే అధికారం మీకున్నది అసలు? వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మాకు నేర్పిస్తారా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి? వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు పరిపాలించమని ఇచ్చారా? అమలు చేయడానికి వచ్చారా? మీరు పరిపాలించడానికి వచ్చారా? లేక గతంలో జరిగిన వాటన్నిటికీ హరికథల పురకథలు చెప్పుకుంటా కాలక్షేపం చేయడానికి మీరు ఉన్నారా? ప్రభుత్వం
ప్రభుత్వం ఏ విధంగా నడపాలో మాకు ఫ్యాక్షనిస్టులతో నేర్చుకునే అవసరం లేదు, హంతకులతో నేర్చుకునే అవసరం లేదు. మాకు మేము హంతకుల్లా పరిపాలిస్తలేము, మేము పాలకుల్లా పరిపాలిస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నాం. రావు గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఈ నెల రోజుల్లో జరిగినటువంటి మీద ప్రతిపక్షంగా మీరు అడగటం ఓకే న్యాయమే, సమస్యల మీద అడగటం కరెక్ట్, మీరు సమస్యలు పోరాడాలి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్నిటి మీద అడిగే హక్కు మీకుంది, ఓకే కాదంటలేదు, దాని మీద మాట్లాడదాం. రావు గారు చూసుకుంటే ప్రముఖ ఒక ఛానల్ ఏదైతే తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తూ తెలుగుదేశం పార్టీ మీద ఏదన్నా చిన్న మాట పడ్డా దానికంటే ఒక కవరేజ్ ఇచ్చుకుంటూ ఒక వెనకేసుకుంటూ వచ్చిన ఒక ప్రముఖ ఛానల్ కూడా ఈ మధ్యకాలంలో చూసుకుంటే టీడీపీ పార్టీ సేమ్ మళ్ళీ గత వైసీపీ పార్టీని ఎలా అయితే బిహేవ్ చేస్తుందో గత వైసీపీ పార్టీని అనుకరిస్తూ అదేవిధంగా మళ్ళీ తప్పులు చేస్తున్నట్టు కూడా ఒక కవరేజ్ ఇచ్చారు. ఎందుకు తీసుకోకూడదు మీరు దాన్ని? మీరు తెలుగుదేశం పార్టీకి ఏ ఛానల్ అండగలేవండి, తెలుగుదేశం పార్టీకి ఏ ఛానల్ అండగలేవు. ఓకే రివెంజ్ పాలిటిక్స్ అని మీరు ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే గతంలో జరుగుతున్నవన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. అదేవిధంగా ఇటీవల చూసుకుంటే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కూడా వల్లభనేని వంశీ, సజ్జల రామకృష్ణారెడ్డి వీరందరి మీద కేసు నమోదు చేశారు. కొంతమందికి బెయిల్ వచ్చింది, కొంతమంది రిమాండ్కి వెళ్ళారు. ఇప్పుడు వల్లభనేని అరెస్ట్ అంటూ తెర మీదకి వస్తుంది. మీరు ఆ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిని ఎవరైనా ఖండించాల్సిందే, కాదంటలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే పరిపాలన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు పరిపాలన పక్కన పెట్టి ఈ విషయాల మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? రహీం గారు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, సమయం పాటించండి, మన యొక్క పరిపాలన మనం ప్రజలకు చూపించే అవసరం ఉంది, కక్ష సాధింపు చర్యలకు మనం దిగబోము కూడా అని చెప్పి క్లియర్గా చెప్పారు. లేకుంటే ఇప్పటివరకే రెడ్ బుక్ ఓపెన్ అయిపోయేది, ఎవడు బతికేవాడు కాదు. అక్కడ మా కార్యకర్తల రక్తం కుతకుతలాడుతుంది. అక్కడ ఎక్కడండి స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే దగ్గరుండి ఒక ఇంటి నిర్మాణాన్ని వైసీపీ పార్టీ సంబంధించిన నాయకుడు ఇంటి నిర్మాణం దగ్గరుండి కూల్చేసిన ఘటన అందరూ చూశారు. అదేవిధంగా ఒక వ్యతిరేకంగా ఉంటే ఎవరి ఇళ్లను కూల్చొచ్చు, అధికారులు కూల్చేస్తారు. స్వయంగా దగ్గరుండి పార్టీ ఎమ్మెల్యే దగ్గరుండి కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ చర్య చేసినా ఎమ్మెల్యే నిల్చోవడం తప్పు లేదు. అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని నిలబడి ఉండొచ్చు, దానికి తప్పేముందండి? తర్వాత ఒక మంత్రి భార్య ఒక అధికారులతో మాట్లాడి తీరు కానివ్వండి కొన్ని చూస్తా ఉన్నాం. మీరు అధికారాన్ని సేమ్ వాళ్ళు చేసినట్టే మళ్ళీ తప్పు చేసిన ఎందుకు అనుకోవట్లేదు? అలాంటి తప్పిదాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు జరగబోవు కూడా. ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీకి ఒక ఫ్యాక్షనిస్ట్ మనోబుద్ధితో నడిపించినటువంటి పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులతో కొంచెం దుడుసుగా వ్యవహరించిన తప్ప మేము అధికారులను ఎప్పుడు కూడా అధికారాన్ని దుర్వినియోగపరచం. మేము అది తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత. ఈరోజు మేము ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నాం. గతంలో 5 సంవత్సరాల పదవి కాలంలో ఆ రాక్షస పార్టీతో జరిగినటువంటి అన్యాయాలకు మాకు ఇది కోల్పోయాం, పలానా మా ప్రాణాలు కోల్పోయాం, పలానా మా ఆస్తులు కోల్పోయామని చెప్పేసి కోల్పోయిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. చట్టబద్ధంగా కంప్లైంట్ నమోదవుతుంది, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మేము కక్ష సాధింపు చర్యలకు దిగట్లేదు. మేము కక్ష సాధింపు చర్యలు దిగితే వైసీపీ పార్టీ కనుమరుగైపోతుంది. మళ్ళీ దశాబ్ద కాలం వరకు కూడా వాళ్ళు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్లో తిరిగే పరిస్థితి ఉండదు. అంత దమ్ము ధైర్యం సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ మేము అలాంటి ఏ ఒక్క చర్య కూడా అలాంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదు. నాయకుడి యొక్క ఆదేశాల మేరకు మేము సమయంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకి వెళ్ళి ఆయనకి సందర్శించే సమయంలో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ స్వయంగా జగనే చెప్పారు ఏమని, రాష్ట్రంలో రెడ్ బుక్ అనేది ఒకటి జరుగుతూ ఉంది, రాష్ట్ర స్థాయిలో రెడ్ బుక్ లాగానే నడుస్తుంది పరిపాలన. ఇక్కడ మండలానికో నాయకుడి చేతిలో రెడ్ బుక్ ఉంది, నియోజకవర్గ స్థాయిలో రెడ్ బుక్ ఉంది, ఆ విధంగా రాష్ట్ర స్థాయిలో రెడ్ బుక్ ఉంది, మొత్తం రెడ్ బుక్ వ్యవస్థ నడుస్తుంది, కావాలని కక్ష సాధింపు ధోరణి చేస్తూ స్వయంగా జగనే ప్రకటించాడు. ఇక్కడ అండి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్తాడు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి విషయం పక్క పెడితే ఈరోజు పిన్నెల్లి విషయం మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ అనేది ఒక పవిత్రమైనటువంటి ఒక యజ్ఞం లాంటిది. అది దాంట్లో నువ్వు ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ప్రజాప్రతినిధిగా ఎన్నికకు నిల్చొని సిగ్గు లేకుండా కళ్ళు దాగిన కోతిలాగా నువ్వు తీసుకుని ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తావా? నువ్వు ప్రజాప్రతినిధి వాసులు నీలాంటోడు ఈ ప్రజాస్వామ్యానికి అర్హుడా? ప్రజాస్వామ్య ఒక ఏమంటారు ఎన్నికలకు నిలవడానికి అర్హుడా? అలాంటి వ్యక్తిని ఉరిదీయాల.
అలాంటి వ్యక్తి దానికి కక్ష సాధింపు ఎందుకు అవుతుందండి? నువ్వు నీ మదమెక్కి నువ్వు ఈవీఎం మషిన్ పాల్గొట్టిన తర్వాత కేసు నమోదు చేసి జైల్లో ఉన్నావు, నీ నాయకుడు జైల్లో ఉండి గాంగులించుకొని ఎట్లా? పిన్నెల్లి టాపింగ్ ఇద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు స్వయంగా జగన్ అక్కడ ఏదైతే మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లిని పరామర్శించే సమయంలో మాట్లాడే మాటల సందర్భంగా ఒక మాట మాట్లాడిన మాట బాగా విమర్శల పాలయ్యారు జగన్ కూడా. ఏంటంటే ఈవీఎం మిషన్ పగలగొట్టడంలో తప్పు లేదు, అక్కడ జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా ఎవరైతే చెప్పుకోవాలి, ఖండించే విషయంలో తొందరపాటుగా పగలగొట్టడం తప్పు లేదు అని జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇచ్చారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న విషయం మీరు గమనిస్తున్నారో లేదో కానీ మాకు అర్థం అవుతుంది. వీళ్ళు పరిపాలించని ప్రజలు వీళ్ళకి చర్యలు తీసుకుంటున్నారు. రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉన్నారు. కోర్టులు తీర్పులు ఇస్తాయి. తీర్పులు ఇచ్చినప్పుడు అది చట్టపరమైన చర్యలు దానికి అవి జరుగుతున్నాయి. మీరు ఆ హరికథలు బుర్రకథలు చెప్తూ నిన్న జరిగిన వాటివన్నీ ఊరికే ఈ 5 ఏళ్లు కాలయాపన చేస్తారా? ఈ 5 ఏళ్లు అవే చెప్పుకుంటూ వెళ్తారా? మీరు పరిపాలన చేస్తారా? పరిపాలన ఎలా చేయాలో మీతో నేర్చుకునే అవసరం లేదండి. మాకు తెలుసు, మాకు అనుభవం ఉంది పరిపాలన ఎలా చేయాలో. గతంలో చేసిన దానికి అది చెప్పలేదు. హామీ చేపించారు. దాని గురించి మీరు వివరణ ఇవ్వండి. 3 సిలిండర్ల గ్యాస్ గురించి మీరు జీవో ఇవ్వబోతున్నారు. హామీ ఏమిచ్చారు? 50 ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. వాస్తవాన్ని మాట్లాడమని చెప్పండి సార్. పరిపాలన చేయకుండా గత 5 ఏళ్ళు మీరు ఇది చేశారు, గత 5 ఏళ్ళు మీరు అది చేశారు. మీరు ఆ కథ చెప్తాం, ఈ కథ చెప్తాం, ప్రజలు ఏది మర్చిపోరు. వెంకటేశ్వర రెడ్డి గారు ఏ శాఖకి చెప్తుందండి, ఏ శాఖ సంబంధించినటువంటి మంత్రులు ఆ శాఖల్లో వాళ్ళ వృత్తి ధర్మం ప్రకారం ఆ శాఖలు పరామర్శిస్తూనే గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు వెలికితీస్తూ ప్రతి శాఖ కూడా శ్వేతపత్రం విడుదల చేస్తుంది. రీసెంట్ గా నాదెండ్ల మనోహర్ కానివ్వండి, సవిత కానివ్వండి రిలీజ్ చేస్తున్నారు. మరి అక్రమ బియ్యం సరఫరా విషయంలో 5 IPS అధికారులు అధికారం కేవలం ప్రజలకు ఉంది. ఆ అధికారం ప్రజలకు ఉంది, అడిగే అధికారం ప్రజలకు ఉంది, మీకు లేదు. అధికారం అది అడిగే అధికారం మీకు లేదు. అదే అధికారం మీరు కోల్పోయారు. అదే అధికారం ప్రజలకు ఉంది. మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మేము ప్రజలకు జవాబిస్తాం, మీకు కాదు ఇవ్వడానికి. వెంకటేశ్వర రెడ్డి మీరు మొదటి నుంచి కూడా జరిగితే తీయండి, జరిగితే కనుక్కోండి, జరిగితే చేయండి అంటున్నారు. జరిగినప్పుడు చట్టం చూసుకుంది అంటున్నారు. కాబట్టి ఆ శ్వేతపత్రం విడుదల చేయడంలో జరిగిన అన్యాయం గురించి విద్యుత్ విషయంలో కానివ్వండి, ఇటు అక్రమ బియ్యం సరఫరా విషయంలో 5 IPS అధికారులు ఉన్నప్పుడు 5 IPS అదే పని చేస్తారా అంటున్నా. వచ్చింది 4 రోజులు అధికారం లేదు అనడానికి. మీరు ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ, మీరు మూసుకొని కూర్చోవాలి అసెంబ్లీలో అంతే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇదే చేస్తారా? వచ్చిన షెడ్యూల్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఆర్థిక అసమానత రాష్ట్రం అప్పుల్లో ఉంది. రాష్ట్రానికి బడ్జెట్ కావాలి. గతంలో జరిగినటువంటి అక్రమాలు శ్వేతపత్రం విడుదల చేయడంలో ఎక్కడెక్కడ ఏ శాఖలు ఎంత అవినీతి జరిగింది, ఎంత భారీగా అవినీతి జరిగింది. అప్పుల్లో ఉందండి. రాష్ట్ర విభజన 10 ఏళ్ల క్రితమే అప్పుల్లో ఉంది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎంత ఉంది అనుకుంటున్నారు? అప్పుల్లో ముంచేసి 100 కోట్లు కూడా ఖజానాలో లేకుండా చేస్తే మేము పరిపాలనలోకి వచ్చాం. పరిపాలనలోకి వచ్చి మాకు చేతనైనంత పరిపాలన మేము చేశాం. దోసుకుపోయారు. ఈ కథలు చెప్పొద్దు. శ్వేతపత్రం అదే మీరు చేసిన అరాచకాలే శ్వేతపత్రాల్లో విడుదలవుతున్నాయి. ప్రతి శాఖలో కూడా శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. మీరు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా మొత్తం తీసుకుని చిట్టాంతా. వెంకటేశ్వర రెడ్డి గారు ప్రతి శాఖలో ప్రతి వ్యవస్థలో నిధులు మళ్లించడం, నిధులు తారుమారు అన్ని కూడా ఇప్పటికీ 14 లక్షల కోట్లు అప్పు తేలుతా ఉంది. దీన్ని కాదంటారా? అప్పుడు చంద్రబాబు చేసిన 14 లక్షల కోట్లే అంటారు. ఇవన్నీ కూడా 14 లక్షల కోట్లు అనేది శుద్ధ అబద్ధం.
నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా ఏమి స్టేట్మెంట్ ఇచ్చారు? ఎఫ్ఆర్ఎంబికి లిమిట్ లోనే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉన్నాయి. RBI ఎందుకు ఒక రూపాయి కూడా అప్పు దొరకక నిరాకరించారు? రావు గారు RBI ఎందుకు నిరాకరించింది? రావు గారు ఆయన చెప్పనివ్వండి. మేము చెప్పండి, కంటిన్యూ చేయండి. కాదు, వెంకటేశ్వర రెడ్డి గారు లిమిట్ లోనే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉన్నాయని చెప్పేసి కేంద్రం చెప్తుంది. కేంద్రం నీతి ఆయోగ్ లెక్కలు కరెక్టా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చే శ్వేతపత్రాలు కరెక్టా అనేది తొందరలోనే ప్రజలు తెలుసుకుంటారు. మేమేమంటామంటే మీరు శ్వేతపత్రాలు విడుదల చేయండి, ఎంక్వైరీ చేయండి, మేము కాదనట్లా. దానికి కూడా షెడ్యూల్ ప్రకటించి సంవత్సరం లోపు చేస్తారా, 2 సంవత్సరాల లోపు చేస్తారా, 3 సంవత్సరాల లోపు చేస్తారా, లేదు ఈ 5 సంవత్సరాలు సరిపోదా అది చెప్పండి. అంతేగాని పరిపాలన చేయడానికి దానికి వెంకటేశ్వర రెడ్డి గారు దానికి సంబంధించి నిన్న చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. మళ్ళీ మొదటి నుంచి ఏదైతే భోగాపురం పోర్టు కానివ్వండి, భోగాపురం పోర్టు కానివ్వండి, మీరు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పేదేనండి. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ మీరు చెప్పేదేనండి. అమరావతి వెళ్ళారు. అమరావతిలో అన్ని ఎంక్వైరీ చేసి 3 లక్షల కోట్లు కావాలి, కేంద్రం సహకరిస్తేనే మేము చేయగలమని చెప్తున్నారు. అందుకే మీకు ప్రజల అధికారం ఇచ్చింది. మీరే చెప్తున్నారు కదా వెంకటేశ్వర రెడ్డి, మీరే చెప్తున్నారు కదా 3 ఏళ్ళు ఏం చేస్తారు, 2 ఏళ్ళు ఏం చేస్తారు పైన కింద ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు. ఒకరి మీద ఒకరు చెప్పుకొని కాలక్షేపం చేస్తే ప్రజలు క్షమించరు. అవునండి, చెప్పుకొని కాలయాపన చేస్తే ప్రజలు క్షమించరు. కాలయాపన కాదండి వెంకటేశ్వర రెడ్డి గారు. రాజధానిని ఎక్కడ 3 ప్రాంతాలంటూ ఎక్కడ రాజధాని లేకుండా చేసిన రాష్ట్రాన్ని ఎక్కడ రాజధాని పెట్టాలి, ఎక్కడెక్కడ నిధులు సమీకరణ కావాలి, మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఏం చేయాలి, దాంట్లో అడగటంలో కేంద్రంలో అడగటంలో తప్పేం లేదు, నిధులు అడగటంలో తప్పేం లేదు. కాబట్టి అక్కడ జరిగిన భోగాపురం పోర్టు మళ్ళీ మొదటి నుంచి పనులు మొదలు పెట్టాలి అంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో జరిగినటువంటి పనులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ అడగటంలో తప్పు లేదు. శ్వేతపత్రం విడుదల అడగటం తప్పు అనట్లేదండి. నేను కేంద్ర ప్రభుత్వం వేరు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేరు కాదు. డబుల్ ఇంజన్ సర్కారు, ఎన్డీఏ కూటమి, అక్కడ వీళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఈ పాయింట్ ని గమనించండి, సహకారం గమనించండి. ఒకరి మీద ఒకరు చెప్పి కేంద్రం సహకరించాలని ఈయన రాష్ట్రం గురించి ఆయన చెరొక స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు కుదరదు. ఇప్పుడు కేంద్రం ఎందుకు కలుస్తున్నారు, సీఎం కేంద్రం ఎందుకు కలుస్తున్నారు, కేంద్ర మంత్రులతో ఎందుకు భేటీ అవుతున్నారు, అవన్నీ ట్రాన్స్పరెన్సీగా ఏ విషయాల మీద కలుస్తున్నారు, ఏ విషయాలు ఎంత నిధులు కావాలి, విడుదల చేయడంలో తప్పేం లేదు కదా. అది ఎన్ని రోజులు అంటున్నాను, ఎన్ని రోజులు వచ్చి ఎన్ని రోజులు పరిపాలనలోకి వచ్చి ఎన్ని రోజులు, ఎంత కాలం? 5 డేస్ కదండి, 30 రోజులే కదా. 5 ఏళ్ళు సరిపోద్దా? 30 రాజధాని 3 ఏళ్ళు చంద్రబాబు ప్రకటించారు. ఈ 5 ఏళ్ళు ఇదే చెప్తారా? ఓకే, దాని మీద మాట్లాడారు. ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, అధికారం రాగానే మీరు ఏం చేస్తామన్నారు? అధికారం మీకు లేదా? మీకు అడిగే అధికారం ప్రజలు ఇవ్వలేదు. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చేస్తున్నారు? వెంకటేశ్వర రెడ్డి గారు అది గమనించండి, ప్రజలు కూడా వెంకటేశ్వర రెడ్డి చిన్న మాట గమనించండి. మా గొంతు నొక్కేసినా, వెంకటేశ్వర రెడ్డి గారు మా గొంతు నొక్కేసినా, మీరు డైవర్ట్ చేసినా, మీరు పాలిటిక్స్ డైవర్ట్ చేసినా, మీరు ప్రజలు ఏమి ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు వాస్తవంగా సమయం మీకే ఎక్కువ ఇచ్చాను, వెంకటేశ్వర రెడ్డి గారు తరిమి కొట్టగలరు, మీకు ఆ శక్తి ఉంది. ఇప్పుడు మీరు ఏమైనా చేయగలరు. ఇప్పుడు ఏఎస్ రావు గారు అంటున్నారు కదా, మేము తలుచుకుంటే అంత అని. మీరు ఏమైనా చేయగలరు, కానీ 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది, ఒక రోజు వస్తుంది. ఆ ఒక రోజు వచ్చిన రోజు మమ్మల్ని 151 నుంచి 11కి ఎలా దించారో మిమ్మల్ని 164 నుంచి 0కి దించుతారు. అంటే కొనసాగించండి అంటున్నా. రావు గారు చెప్పే ఉద్దేశం ఏంటంటే, మేము కక్ష సాధింపు ధోరణికి వెళ్ళట్లేదు, మేము తలుచుకుంటే అలా చేయగలం కాదు, మేమంతా ప్రణాళిక ప్రకారమే చట్టాన్ని నమ్ముకునే చట్టంతో పాటు వెళ్తున్నాం అంటున్నారు. సరే, దాని మీద మాట్లాడదాం. ఏంటంటే ఆయన వాళ్ళు మాట్లాడుతున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్న చర్యలు ఒకటి. వాళ్ళు మాట్లాడుతున్నది ఒకటి, ఇక్కడ ఇచ్చిన మాటలు ఇచ్చిన ఒకటి, ఇచ్చిన జీవోలు ఒకటి. ఏంటంటే కక్ష సాధింపు ధోరణి లేదు అంటూనే మీ పార్టీ చెప్తూనే స్టేట్మెంట్ ఇస్తూనే, కానీ చేసే పనులు వేరు, ఆ దోవలో వెళ్తుంది అన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. వాళ్ళ బాధ అంతా ఏంటంటే, అది మీరు పరిపాలన చేయండి, ఇవన్నీ ఎందుకు మీకు అని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు తీస్తున్నారు, మా మీద కేసులు ఎందుకు పెడుతున్నారు, ఈ శ్వేతపత్రాలు ఎందుకు విడుదల చేస్తున్నారు, మీరు హామీలు చేయండి తప్పుదారి పట్టించడానికి, మమ్మల్ని డైవర్ట్ చేయడానికి. ఖచ్చితంగా
శ్వేతపత్రం విడుదల చేస్తే వీళ్ళు చేసినటువంటి రాక్షసత్వం, అరాచకం, దొంగతనాలు, దోపిడీలు అన్నీ బయటకు వస్తాయి. ఆ తర్వాత ప్రజలకు మేము ఇక్కడ నుంచి మా స్టార్ట్ అవుతుంది పరిపాలన, వాట్ వీ హ్యావ్ డన్ అని చెప్పేసి ప్రజలకు చూపించడానికి మాకు అధికారం ఉంటుంది. ఎప్పుడు అది ఏ చేస్తారు సంవత్సరం చెప్పండి. నుంచి మొదలు ఒక పెడతారు? టైం ఫ్రేమ్ వెంకటేశ్వర రెడ్డి పెట్టండి. గారు, మీరు ఉండండి. వెంకటేశ్వర రెడ్డి గారు, 2027 ఇచ్చారు, 2026 మీరు మాట్లాడిన సేపు ఎవరు మాట్లాడారు? వెంకటేశ్వర రెడ్డి గారు, అడుగుతున్నాం మేము. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు సమయం ఇచ్చాము, మాట్లాడారు. ఈ వాళ్ళు ప్రణాళిక ఉండండి, వాళ్ళు ఉండండి. పరిస్థితి వెంకటేశ్వర రెడ్డి గారు ఉండండి, నాయకులు. మీరు ఇన్వాల్వ్ కాకండి, వినండి, పూర్తిగా వినండి, మీకు అవకాశం ఇచ్చాం కదా. శ్వేతపత్రాలు విడుదల చేస్తారా, పరిపాలన ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఇచ్చిన హామీలు ఎప్పుడు చేస్తారంటే మాకు ప్రజలకు తెలుసు, మేము ప్రజలకు జవాబుదారీ ఉన్నాము. మీకు ఆ నైతిక హక్కు లేదు అడిగేందుకు. ప్రజలే మీకు అడిగే హక్కు ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదాలు కూడా చేశారు మిమ్మల్ని, రావు గారు, మీకు అడిగే హక్కు లేదు. రావు గారు, మేము జవాబుదారీ ప్రజలకు, నాకు ప్రజలు అడుగుతారు నాకు మమ్మల్ని, నాకు ఆంధ్రప్రదేశ్ మేము ప్రజలకు జవాబు చెప్తాం, మీకు అవసరం లేదు. నాకు ఉన్నాయి. మీరు గతంలో నేను ఒక చేసినటువంటి పౌరుడిని. పాపాలని ఏ విధంగా నేను ఒక ప్రక్షాళన పౌరుడిని చేసుకోవాలో దాని గురించి ప్రశ్నిస్తే ఆలోచించండి. వెంకటేశ్వర రెడ్డి గారు, గతంలో చేసినటువంటి 5 సంవత్సరాల పదవి కాలంలో మీరు చేసినటువంటి పాపాలను ప్రక్షాళన చేసుకోండి, ఆత్మవిమర్శన చేసుకోండి, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ముందు వినండి, ఓపికగా వినండి. మీరు మాట్లాడిన సేపు చెప్పే మాట వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పే విన్నాం పేరు కదా, ఏమో చెప్పండి. ఓపికగా వినండి. వినండి. రావు గారు, లైన్ కాదు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నా. అంటున్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు, శ్వేతపత్రాలు విడుదల చేయడంతోనే కాలయాపన చేయటం కాదు, మీరు జరిగింది, అధికారం మీ చేతిలో ఉంది, చట్టం మీ చేతిలో ఉంది. ఓకే, తప్పు జరిగితే, అక్రమాలు జరిగితే, అవినీతి జరిగితే ఓకే, దానికి సంబంధించి మీ చట్టం ప్రకారం ఫాలో అవ్వండి. ఈ విధంగా చెప్పుకుంటూ శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కూర్చునే కంటే కూడా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అమల్లో భాగంగా అవి చేయడానికి కాన్స్టిట్యూషన్ చేయండి అన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. అంత తెలివి తక్కువ తనంతో పరిపాలించేదంతా ఏం కావు. ఎందుకంటే అధికారం కొత్త కాదు, తెలుగుదేశం పార్టీకి పదవులు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి. ఎక్కడా ఏ లెక్కలు పొందడం లేవు, ఎక్కడా ఏ ఫైల్ ఎక్కడ కరెక్ట్ లేదు, అధికారులు ఎక్కడ ఎవడు సరిగ్గా లేడు. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాము. అవన్నీ విడుదల చేస్తుంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మీరు ఇవే చేస్తుంటారా? మీరు పరిపాలన కొనసాగిస్తలేరు, కాలయాపన చేస్తున్నారు. మీ పాలయాపన చేస్తున్నామా, టైంపాస్ చేస్తున్నామా, పరిపాలన చేస్తున్నామా, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు బయటకు తీస్తున్నామా, అన్ని ప్రజలకు మేము జవాబుదారి. ఓకే, ప్రజలు చూస్తున్నారు. ఓకే, అది అడిగే అధికారం కేవలం ప్రజలకే ఉన్నది. ఓకే. వీళ్ళకు అడిగే అధికారం ప్రజలు ఇవ్వలేదు. ఓకే, వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. ఓకే. వీళ్ళకి ఆ నైతిక హక్కు లేదు. ఈ రోజు ప్రతిపక్ష- వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రెడ్డి గారు, వీళ్ళు వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళు 5 సంవత్సరాల పదవి కాలంలో స్పష్టంగా చెప్తున్నారు. ప్రతిపక్ష 5 హోదా సంవత్సరాల పదవి కాలంలో రావు గారు, వీళ్ళు చేసినటువంటి రావు గారు, పాపాలను కనుక్కొని ప్రక్షాళన వెంకటేశ్వర చేసుకోవాలి. రెడ్డి గారు ఉండండి. ప్రతిపక్ష హోదా వెంకటేశ్వర రెడ్డి గారు ఉండండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకసారి మీరు లైన్ లో ఉండండి. వెంకటేశ్వర రెడ్డి గారు లైన్ లో ఉండండి, లైన్ లో ఉండండి. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మా గొంతు నొక్కేస్తున్నారంటూనే వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మా గొంతు నొక్కేస్తున్నారంటూనే మీరు అందరినీ డామినేట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రావు గారు, ఆయన చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఓకే, ప్రతిపక్ష హోదా లేదు అని మీరు పదే అంటున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినంత మాత్రాన ప్రజల పక్షాన వాళ్ళు అడగటంలో తప్పులేదు, పోరాటంలో తప్పులేదు. దానికి జవాబు చెప్తాను. ఒకటే జవాబు చెప్తాను దానికి. మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, గౌరవనీయుల పయ్యావుల కేశవ్ గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని ఆ తీర్పిచ్చారు. అయినప్పటికి కూడా ఎవడో కూడా కావాలి కదా, రా నాయన నీకు ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పేసి గౌరవంగా పిలిస్తే నువ్వు వచ్చేసి మీకు మిగిలిన మీ పార్టీకి చెందినటువంటి 11 మంది ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా నువ్వు ఆగలేవు. ఇలా ఊక్కుంటూ అక్కడికి వెళ్ళిపోయావు. ఆ తర్వాత మళ్ళీ స్పీకర్ ఎన్నిక కూడా పిలిస్తే నువ్వు రాలేవు. మేము ప్రతిపక్ష హోదా నువ్వు అడుగునాయన, అడుగు తమ్ముడు అని చెప్పి మీకు మేము అధికారం ఇస్తుంటే కూడా నువ్వు వద్దని నువ్వు వెళ్ళిపోతున్నావు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మేము భావించినా కానీ అది వద్దనుకొని నువ్వు వెళ్ళిపోతే అది నీ కర్మ కాకుండా ఇంకేంది? సరే ఓకే, దాని మీద వద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా మేము ఎట్లా అనుకుంటాం? వెంకటేశ్వర రెడ్డి ఒకసారి గారు 2 సార్లు ఇస్తామండి అవకాశం, ఆ తర్వాత మేము ఎందుకు కనిపిస్తాం? ఓకే రైట్. వెంకటేశ్వర రెడ్డి అడిగినట్టే ఈ 30 రోజుల్లో మీ సూపర్ 6 పథకాల్లో మీరు అప్పట్లో చెప్పిన వాటికి ఇప్పుడు జరుగుతున్న వాటికి కొన్ని పొంతం లేకుండా ఉన్నాయి. అదే అమ్మఒడి, మీ పథకం వచ్చేటప్పుడు అమ్మ దీవెన. వీటిలో అప్పట్లో మీరు పిల్లలు ఎంతమంది ఉన్నారో ఇంట్లో అంతమందికి మా అమ్మ దీవెనో అమ్మఒడో అప్లై అయ్యిద్ది అన్నారు. ఇప్పుడు కొత్త రూల్స్ పెడుతున్నారు అంటున్నారు. అప్పుడు జరిగిన వాటి సూపర్ 6 ఇప్పుడు ఎందుకు తేడా జరుగుతుంది, దాని మీద మాట్లాడండి. ఒకటే చెప్తున్నాను, అధికార పక్షం ప్రజలకు ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఆచరణలోకి రాలేదనుకోండి, అప్పుడు ప్రతిపక్షం అనుకున్నాం కొంతసేపటి వరకు, వాళ్ళ ప్రతిపక్షం అనుకుందాం కొన్ని సెకండ్ల వరకు. ప్రతిపక్షం అనుకున్న వాళ్ళు ప్రతిపక్షం అని భావించినప్పుడు ఏం చేయాలా? ప్రజల్లోకి వెళ్ళాలి. మళ్ళీ ప్లీజ్ అక్కశల్యములు అవతాతలని అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకు చైతన్యం తీసుకురావాలా. ఇదిగో చూడండి మీరు ఓట్లు వేశారు, వాళ్ళు చేయట్లేదని చెప్పాలా. ఆ ముఖం ఉందా మీకు? రైట్. వ్యక్తిగతం వద్దు. చర్చలో ఓకే, సమయం అయిపోయింది. చర్చలో పాల్గొన్నందుకు ఓకే డాక్టర్ ఎస్ రావు గారికి, అదేవిధంగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది
ఏమైనా రాష్ట్రంలో పాత కేసులు తిరగదోడుతూ ప్రస్తుతం గుంటూరు నగరపాలెంలో రఘురామకృష్ణరాజు కేసు పెట్టడం జరిగింది. గత వారం నుంచి టీడీపీ పార్టీ ఆఫీసులో జరిగిన దాడి కేసు జరుగుతుండగానే ఇవాళ మళ్ళీ కొత్తగా రఘురామకృష్ణరాజు కేసు పెట్టడం గుంటూరు నగరపాలెంలో. ఈ పరిణామాలు ఎటుపోతాయి, ముఖ్యంగా A3 జగన్ పేరు పెట్టడం కూడా ఇప్పుడు వివాదాస్పదమైంది. కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి సిఐడి డీజీ సునీల్ కుమారు, అదేవిధంగా మెడికల్ సూపరింటెండెంట్ ప్రభావతి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు మీద కేసు గుంటూరు నగరపాలెం నమోదైంది. మళ్ళీ దీనికి ముందు పరిణామాలు ఎలా ఉంటాయి ఏందనేది చూస్తూ ఉండాలి. అది ఈనాటి మీడియా డిబేట్. మళ్ళీ డిబేట్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.